1990 మహారాష్ట్ర. జనాలతో రద్దీగా ఉండే టెంపుల్స్ నుండి, బస్ స్టాండ్స్ నుండి చిన్నపిల్లలు ఒక్కొక్కరుగా కనపడకుండా పోవడం స్టార్ట్ అయింది. ఫస్ట్లో పోలీసులకు ఇది జస్ట్ ర్యాండమ్ మిస్సింగ్ కేసెస్ లాగా అనిపించింది. కానీ ఇన్వెస్టిగేషన్ డీప్గా వెళ్ళే కొద్దీ ఒక భయంకరమైన నిజం బయటికి వచ్చింది. ఇవన్నీ కిడ్నాపింగ్ కేసెస్ అని. ఈ కిడ్నాపులు వెనకాల ఉంది ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు ఆడవారని. ఒక తల్లి తన ఇద్దరు కూతుర్లతో కలిసి చేసిన అతి కిరాతకమైన సీరియల్ మర్డర్సే ఈరోజు మనం మాట్లాడుకోబోయే స్టోరీ. అంజనాబాయ్ ఒక ట్రక్ డ్రైవర్తో పారిపోయి నాసిక్ నుండి పూణేకి వచ్చింది. 1973లో రేణుక పుట్టగానే వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయాడు ట్రక్ డ్రైవర్. బతకడం కోసం అంజనాబాయ్ చిన్న చిన్న దొంగతనాలు చేయడం స్టార్ట్ చేసింది. కొన్ని రోజుల తర్వాత మోహన్ గావిత్ అనే రిటైర్డ్ సోల్జర్ని పెళ్లి చేసుకుంది. 1975లో రెండో కూతురు సీమా పుట్టింది. కొన్ని రోజులకి అంజనాబాయ్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ తెలిసి మోహన్ కూడా వాళ్ళని వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నాడు. అలా ఇద్దరి కూతుర్లతో కలిసి పార్ట్ టైం దొంగతనాలు కాస్త ఫుల్ టైంగా మారాయి. దొంగతనాలే వాళ్ళ లైఫ్ స్టైల్ అయ్యింది. ఇద్దరు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. 1989లో రేణుకకి కిరణ్ షిండే అనే వ్యక్తితో పెళ్ళి అయ్యి ఒక పిల్లాడు కూడా పుట్టాడు. అప్పటి వరకు జస్ట్ దొంగలు మాత్రమే. ఇప్పటి నుండి వీళ్ళ లైఫ్స్లో కొన్ని మార్పులు రావడం స్టార్ట్ అవుతాయి. 1990 పూణే. ఒక టెంపుల్కి రేణుక తన పిల్లాడితో వెళ్ళి ఒక పర్సు దొంగతనం చేస్తూ దొరికిపోయింది. జనాలు అందరూ చుట్టుముట్టేశారు. సిచ్యువేషన్ డేంజరస్గా మారింది. అప్పుడే రేణుక తన కన్నింగ్ బుర్రకి పని పెట్టింది. వెంటనే తన పసిపిల్లాన్ని జనాలకి చూపిస్తూ ఒక తల్లి ఇలా దొంగతనం చేస్తుందా అని ఏడుస్తూ జనాల్ని కన్విన్స్ చేయడం స్టార్ట్ చేసింది. పిల్లాన్ని చూసి జనంలో ఆవేశం తగ్గింది. రేణుక మెల్లగా అక్కడి నుండి ఎస్కేప్ అయింది. జరిగిందంతా ఇంటికి వచ్చి తన మదర్ సిస్టర్తో చెప్పింది. అప్పుడే వాళ్ళకి కొన్ని దారుణమైన ఆలోచనలు వచ్చాయి. పిల్లలతో ఉండే ఆడవాళ్ళని ఎవరూ డౌట్ పడరు. జనంలో సింపతి ఉంటుంది. దొంగతనం చేస్తూ దొరికిపోయినా పిల్లల్ని అడ్డు పెట్టుకొని తప్పించుకోవచ్చు. ఈ ఆలోచనలే చిల్లర దొంగల్ని కాస్త సీరియల్ కిల్లర్స్ని చేశాయి. 1990 నుండి 1996 ఈ మధ్యకాలంలో ఈ గ్యాంగ్ జనాలు ఎక్కువ ఉన్న ప్లేసెస్ని టార్గెట్ చేస్తూ పూణే, థానే, కోల్హాపూర్, నాసిక్ లాంటి సిటీస్లో పిల్లల్ని కిడ్నాప్ చేశారు. కోర్టు లెక్కల ప్రకారం 13 కిడ్నాపింగ్ కేసులు వీళ్ళ మీద ఫైల్ అయ్యాయి. అందులో 10 మర్డర్ కేసులు. బట్ పోలీసుల అంచనా ప్రకారం వీళ్ళు దాదాపు 40 కంటే ఎక్కువే కిడ్నాపులు చేశారు. కిడ్నాప్ అయిన పిల్లల్లో ఎక్కువ పూర్ ఫ్యామిలీస్కి చెందిన వాళ్ళు అవడంతో చాలా మిస్సింగ్ కేసెస్ రిజిస్టర్ కూడా అవ్వలేదు. దారుణమైన విషయం ఏంటంటే కిడ్నాప్ అయిన అందరి పిల్లల వయసు 5 సంవత్సరాల కంటే తక్కువే. 1990 కోల్హాపూర్. పాపం రోడ్ సైడ్లో ఉన్న ఒక బెగ్గర్ పిల్లాన్ని కిడ్నాప్ చేసి పూణేకి తీసుకెళ్ళి సంతోష్ అని పేరు పెట్టారు. ఏప్రిల్ 1991 ఒక టెంపుల్లో సీమ పర్సు దొంగలిస్తూ దొరికిపోయింది. జనాల్ని డైవర్ట్ చేయడం కోసం అంజనాబాయ్ తన చేతుల్లో ఉన్న సంతోష్ని గట్టిగా నేలకు విసిరి కొట్టింది. పిల్లాడికి గట్టిగా దెబ్బలు తగిలాయి. ఈ గ్యాప్లో సీమ తప్పించుకుంది. పిల్లాడికి రక్తం కారుతూ ఆపకుండా ఏడుస్తున్నాడు. ఎక్కడ దొరికిపోతామో అని పిల్లాడి తలని ఎలక్ట్రిక్ పోల్కి కొట్టి చంపేసి పిల్లాడి బాడీని రోడ్ సైడ్ ఉన్న పాత రిక్షాలో పడేసి పారిపోయారు. ఇలా చాలామంది పిల్లల్ని ఏడవడం ఆపట్లేదు అనే రీజన్తోనే చంపేశారు. కొందరిని మెట్ల మీద నుంచి తొయ్యడం, కొందరిని ఊపిరాపేసి చంపేశారు. ఒక 2 ఏళ్ల పిల్లాన్ని తలకిందులుగా వేలాడదీసి గోడకి తలని కొట్టి చంపారు. ఇంకో కేసులో 2.5 ఏళ్ల వయసున్న పాపని చంపేసి ఒక బ్యాగ్లో పెట్టుకొని సినిమా హాల్కి వెళ్ళారు. చిన్నపిల్లలు అనే కనీసం దయ కనికరం లేకుండా వాళ్ళ అవసరాలకి వాడుకొని చంపేశారు. అక్టోబర్ 1996 నాసిక్ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఫైల్ అయ్యింది. అదే వీళ్ళు దొరికేలా చేసింది. ఆ కంప్లైంట్ ఇచ్చింది ఎవరో కాదు, అంజనాబాయ్ భర్త మోహన్ సెకండ్ వైఫ్ ప్రతిభ. తన 9 years ఓల్డ్ డాటర్ని కిడ్నాప్ చేశారు అని ఇన్వెస్టిగేషన్లో తేలింది. ఆ పాపని మర్డర్ చేసి పూణే దగ్గర నర్సోబా అనే ఊర్లో
చెరుకు తోటలో పూర్తి చేశారని. అప్పటికే ముగ్గురు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తర్వాత 19th నవంబర్ మళ్ళీ ప్రతిభ చిన్న కూతుర్ని చంపడానికి ట్రై చేస్తుండగా పోలీసులకి దొరికిపోయారు. అరెస్ట్ చేసిన తర్వాత నాసిక్లో ఉండే వాళ్ళ ఇంటిని సెర్చ్ చేశారు పోలీసులు. ఆ ఇంట్లోనే పిల్లల డ్రెస్లు, కిడ్నాపింగ్స్కి ఆధారాలు దొరికాయి. ఇంటరాగేషన్లో సీమ ఒప్పేసుకుంది, మా అమ్మ చెప్పిన మాట విని ప్రతిభ కూతుర్ని చంపేశా అని. అరెస్ట్ అయిన 2 years తర్వాత అంజనాబాయ్ హెల్త్ ఇష్యూస్ వల్ల జైల్లో చనిపోయింది. రేణుక హస్బెండ్ కిరణ్ షిండే అప్రూవర్గా మారి వాళ్ళు చేసిన క్రైమ్స్ అన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. 13 కిడ్నాపులు, 6 మర్డర్లు చేసినందుకు ఇద్దరికి కొల్హాపూర్ కోర్ట్ డెత్ సెంటెన్స్ వేసింది. తర్వాత కేస్ బాంబే హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి వెళ్ళాయి. అక్కడ కూడా డెత్ సెంటెన్స్ వేశారు. 2008, 2009లో ఇద్దరు సిస్టర్స్ ప్రెసిడెంట్ పార్డన్కి అప్పీల్ చేసుకున్నారు. దాన్ని 2014లో ప్రెసిడెంట్ రిజెక్ట్ చేశాడు. ఇన్ని వాయిదాలతో లాస్ట్కి 2022లో ముంబై హైకోర్టు ఉరిశిక్షను తీసేసి లైఫ్ లాంగ్ జైలు శిక్ష అని ఫైనల్ తీర్పు ఇచ్చింది. ఇండియాలో లా ఒక జోక్ అనడానికి ఈ కేసు కూడా ఒక ఎగ్జాంపుల్. అంతమంది చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి చంపి అన్ని కుటుంబాలకి తీరని లోటుని, బాధని కలిగిస్తే 35 ఏళ్ల నుండి వాళ్ళని 3 పూట్ల మేపుతూ పడుకోవడానికి జాగా ఇస్తూ పోషిస్తున్నారు. ప్రజెంట్ పూణేలోని యర్వాడ జైల్లో ఇద్దరు సిస్టర్స్ శిక్షని అనుభవిస్తున్నారు. ఒకవేళ ఉరిశిక్ష పడి ఉంటే 1955 తర్వాత ఇండియాలో ఉరిశిక్షతో చనిపోయిన ఉమెన్ లిస్ట్లో ఫస్ట్ వీళ్ళ నేమ్సే ఉండేవి. ఇప్పటికీ ఎప్పటికీ దిస్ ఈజ్ ది మోస్ట్ డిస్టర్బింగ్ సీరియల్ కిల్లర్ కేస్ ఇన్ ఇండియా. ఎందుకంటే చంపింది 3 ఆడవారు, చనిపోయిన వాళ్ళంతా కనీసం సరిగ్గా మాటలు రాని చిన్నపిల్లలు. కొందరు బయటికి చూడ్డానికి మనకంటే అమాయకంగా కనిపిస్తారు. అది జస్ట్ బయటికి కనిపించే మాస్క్ మాత్రమే. లోపల మన ఊహకు కూడా అందని మృగాలు దాగి ఉంటాయి.